తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, కీడును విడిచి మేలును వెదకువారికి అనగా ఇతరులకు కీడు చేయక మేలు న్యాయము చేయువారికి శక్తి ప్రభావము కలిగిన సైన్యములకధిపతియునగు యెహోవా తోడుగా నుండును. సైన్యములకధిపతియునగు యెహోవా తోడుగా ఉంటే మనలను విమోచిస్తాడు, మనము చేసిన మనవులను మనకు అనుగ్రహిస్తాడు, మన జీవితానికి మొదటివానిగా కడపటివానిగా ఉంటాడు, మన పక్షమున యుద్ధము చేస్తాడు, ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు మనకు కలుగజేస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఈ లోకములో ఏ ఒక్కరూ నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా? అయితే దేవదూతల సూర్యచంద్ర నక్షత్రాల సంఘ సమూహ సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అశాశ్వతమైన మనుష్యుల ఎడబాటును బట్టి బాధపడక, నీకు శాశ్వతకాలం తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపించు దేవుని బట్టి ధైర్యముగా ఆనందముగా జీవించుము. తద్వారా దేవుడే నీకు తోడుగా ఉండి జయకర జీవితమును అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.